శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. వేగంగా నడిచి వెడుతూ అదిగో విరాట నగరం అన్నంత దూరం చేరేసరికి మిగిలిన వాళ్ళు పాండవులంటే వీరులు కనుక నడిచి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి నడక వేగం ఎంత గొప్పదో, వాళ్ళు ఎంత తొందరగా నడిచారో, ఎంత కష్టంతో నడిచారో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఏమిటంటే పెళ్లివారి నడక అంటారు. మీరు సంతోషంగా ఏదో నడవడం వేరు. మీరు మనసులో బెంగతో, భయంతో, ఆందోళనతో ఎవడు చూస్తున్నాడో చూస్తే మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఇంత కష్టపడి తపస్సులు చేసినటువంటి పాశుపతాస్త్రం, ఇంత కష్టపడి సంపాదించుకున్న దేవతానుగ్రహం, ఎన్నాళ్ళు ఈ బానిసత్వం, ఇంతంత శక్తి ఉండి ఎన్నాళ్ళు మనకి ఈ అరణ్యాలు పట్టుకు తిరగడం, ఎప్పటికి మనకి విడుదల, ఎప్పుడు మనం మళ్ళీ మన రాజ్యం సంపాదించుకోగలం, ఎప్పటికి దుర్యోధనాదుల్ని తొలగించి ధర్మాన్ని రక్షించగలుగుతాం, ఈ ఆతృత ఉన్నవాడికి అగ్ని పరీక్ష. ఎవరు చూసేస్తారో ఆందోళనతో కూడినటువంటి పని ఏదైనా సరే మనిషిని తొందరగా డస్సిపోయేటట్టు చేస్తుంది. ఆందోళన లేకుండా సంతోషంగా చేసేటటువంటి పని ఎంత కష్టంతో కూడుకున్నదైనా సరే ఆనందంగా ఉంటుంది. పెళ్ళికి ముందు రోజు, పెళ్లినాడు, తర్వాత రోజు కూడా కన్యాదాత కంటి మీద రెప్ప వేయకుండా తెలివేసి ఉన్నా కూడా సంతోషంగానే ఉంటాడు. ఎందుకనంటే కూతురు పెళ్ళి ముందు రోజు రాత్రంతా బంధువులు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ కౌగిలించుకోవడం, అందరితో కబుర్లు, మగపెళ్లి వాళ్ళు, వాళ్ళ వైభవం, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఏమిటి అసలు ఈ సంబంధం ఎలా కలిసింది, ఇవన్నీ చెప్పిందే చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి పెళ్లి కొడుకుని చూపించి, వియ్యాలారిని చూపించి, పరిచయాలు చేస్తూ ఏ తెల్లవారగట్ట 2 ఇలా పడుకుని మళ్ళీ లేచి సంధ్యావందనం చేసుకుని మర్నాడు రాత్రి పెళ్లి 11:08 మళ్ళీ ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా, ఆ మర్నాడు రాత్రి మళ్ళీ ఇంట్లో ఏవో ఉత్సవాలు, హడావిడి, దాంతో ఇంత చేసినా ఎంతో సంతోషంగా ఉంటాడు. ఎందుకని అంటే మనసులో సంతోషం, నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఒక శుభం చేస్తున్నానన్న ఆనందం అలసటని తెలియనివ్వదు. అదే చాలా మనస్సు ఉద్వేగాన్ని పొందుతూ, మనసు ఆందోళనతో, భయంతో ఒక పని చేస్తున్నాడు అనుకోండి, ఆ పని చేసేటప్పటిది ఎంత తక్కువ దూరం అవనివ్వండి, ఎంత చిన్న పని అవనివ్వండి, ఎంతో క్లేశపడిపోతాడు మనిషి, డస్సిపోతాడు. ఎంత డస్సిపోయారో ఈ అజ్ఞాతవాస ప్రారంభమే పాండవుల మనస్సుల్ని ఎంత ప్రభావితం చేసిందో తిక్కన గారు ఒక అద్భుతమైన విషయంతో చూపించారు. ద్రౌపది ముందు మాట్లాడింది. ఎందుకో తెలుసా అండి? తమ్ముళ్ళు మాట్లాడలేరు. ఎంత కాదన్నా ధర్మరాజు గారి తమ్ముళ్ళు, అన్నయ్య చాలా అలసటగా ఉందన్నయ్య, కాళ్ళు నొప్పెడుతున్నాయి అన్నయ్య అంటే, ఇంకేం అజ్ఞాతవాసం అంటే నిన్ను నేను ఎత్తుకోనా అని అడిగితే అన్నగారు అందుని వాళ్ళు అనలేరు. ద్రౌపది అంది. అంటే అప్పటి వరకు ఆ 5 ఆవిడ స్థితిని గమనించలేదు. అరే ఆడది, అంతఃపుర కాంత, మహాతల్లి, అయో నిజ, ఇంత దూరం ఇంత వేగంగా పరిగెత్తిస్తున్నాం ఆవిడ్ని, ఆవిడ ఎంత డస్సిపోయిందో అన్నవాడు లేడు. అప్పుడు ఆవిడ చెప్పుకుంది, నా అరికాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయాయి, నెత్తురు నా గోళ్లల్లోంచి చిమ్మి పైకి బిందువుల కింద వదిలిపెట్టేస్తోంది, నాకు చెమట పట్టేసింది, ఒళ్ళంతా తడిసిపోయింది, నా మనసు పూర్తిగా బడలికని పొందింది, నేను ఇక అడుగు వెయ్యలేని స్థితిలో ఉన్నాను, ఇదిగో విరాట్ నగరం అంటూ తీసుకొచ్చారు, ఇప్పటికి విరాట్ నగరం కనపట్టలేదు, ఇక నేను అడుగు వెయ్యలేనని కూలబడిపోయింది. అంటే ఈవిడ కూలబడమే తరువై మిగిలిన వాళ్ళందరూ కూలబడిపోయారు. ఇది అనుభవించిన వాడికి తెలుస్తుందండి. అంటే నువ్వు అజ్ఞాతవాసం చేశావా అని నన్ను అడక్కండి. కానీ ఒకనకొకప్పుడు నేను అన్నవరం పాదయాత్ర చేశాను. ఒక ప్రత్యేకమైన సందర్భంలో చేసినప్పుడు కత్తిపూడి వరకు బాగానే నడిచేశాను. కత్తిపూడికి అన్నవరంకి మధ్య దాకా వెళ్ళాను. దూరంగా చీకటి పడుతోంది, లైట్లు వెలుగుతున్నాయి, కొండ మీద సత్యనారాయణ స్వామి వారి దేవాలయం కనపడుతోంది. అడుగు వేసే ఓపిక లేదు. ఆఖరికి ఒక పెద్ద లారీ ఇలా వస్తోందనుకోండి, ఒళ్ళు తూలుతోంది, అందుకని దాని కింద పడతామేమో అని చెప్పి ఆగి పక్కన నిలబడ్డానికి బదులు ఆ లారీ వెళ్ళే వరకు కూర్చుందాం, నిలబడ్డాం ఎందుకు? కూర్చుంటే ఇంకొక నిమిషం ఆగి లేద్దాం,
సరే, ఇలా కూర్చుని లేస్తూ పెడితే ఈలోగా దేవాలయం కట్టేస్తే ఆందోళన. ఎంత ఆందోళనతో అడుగు వేస్తే అంత బడలిక దిగుణీకృతం అయిపోవడం. పాండవులు ఆనాడు నేనేముందండి దేవాలయ దర్శనానికే, కానీ పాండవుల కష్టం. ద్రౌపది చెప్పి కూలబడింది. ఆవిడ కూలబడగానే ఎలాగో ఒక ఆవిడ నడవట్లేదని అందరూ కూలబడ్డారు. అందరూ కూలబడ్డ తర్వాత నేను అదే అన్నది, ధర్మరాజు గారు చాలా గొప్పగా మాట్లాడతాడు, ఆయనకి ఆయనే సాటి అని అందుకే నోరు విప్పి చెప్పని తమ్ముళ్ళ కష్టాన్ని లెక్క కట్టుకున్నాడు మనసులో. ఆయన అన్నాడు, నిజమే, ఈమె కడు ముద్దరాలు ఏం నడవగలదు పాపం, మన కోసం నడిచింది నిజమే. ఆ గోళ్లల్లోంచి నిత్తురు ఎలా కారుతోందో, అరికాళ్ళు ఎంతంత బొబ్బలెక్కిపోయాయో, ఏమి నడుస్తుంది, నడవలేదు. కానీ ఇంకా దగ్గరకు వచ్చేసాం, పోనీ ఒక 2 రోజులు సరదాగా ఇక్కడ కూర్చుందామంటే కూర్చునే పరిస్థితి కాదు, కాబట్టి సహదేవ ఈమెను ఎత్తుకుని తీసుకురా అన్నాడు. అంటే అన్నగారు చెప్పిందే తడవు చేస్తారు ఆ తమ్ముళ్ళు. లేవలేదు, ఎత్తుకోలేదు అని చూస్తున్నాడు. అంటే ఏమి దాని అర్థం? అంత ఓపిక నాకుంటే నేనే నడుద్దును అన్నట్టుంది. ఆయనకి అర్థమైంది, ఏమనలేదు. అంటే మీరు బాగా గమనించండి, నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎంత బడలిపోయి ఉన్నారో ప్రారంభమే. మీరు ఒకటి గమనించండి, మీరు ఎక్కడికో వెళ్ళడం వేరండి, వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఉండడం ఒక ఎత్తు. మీరు ఎక్కడికో వెళ్ళి అదేంటి ఒక్కొక్కసారి ఎక్కడికో వెడతాం, 48 గంటల దూరం ఉపన్యాసాలకు వెళితే మధ్యాహ్నం 2 గంటలకి దిగుతాం. దిగిన తర్వాత ఏదో వెళ్ళి కొంచెం భోజనం ఏదో చేయొచ్చులే, చేసి 1 గంట విశ్రాంతి తీసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వేదిక దగ్గరికి వెళ్ళొచ్చు అనుకుంటాం. తీరా దిగేటప్పటికి 1-2-3 గంటలు లేట్ అయింది అనుకోండి, 5:30కో 6కో దిగామనుకోండి, అంటే 6:30కు ఉపన్యాసం అందరూ వచ్చేసారు, మీరు వచ్చి సంధ్యావందనం చేసుకుంటారు కానీ కొంచెం వచ్చేయండి గబగబాను. రైల్లో 48 గంటలు ప్రయాణం చేసి ఊపేస్తూ ఉండగా మీరు దిగి చెంబు నీళ్లు పోసుకొని తెలియని ప్రదేశం, ఏమన్నా 1 కప్పు కాఫీ ఇవ్వండి అని కూడా మీరు అడగడానికి ఏమి ఉండదు. అలాంటి పరిస్థితి మీకే కష్టమైతే వీళ్ళు అజ్ఞాతవాసంలో కొలువులు వెతుక్కుంటూ వెడుతున్నారు. వెళ్ళాక పట్టెడు అన్నం తింటావా అని అడిగేవాళ్ళు లేరు, కాసిన మంచినీళ్ళు తాగుతారా అని అడిగేవాళ్ళు ఎవ్వరు లేరు. వివిధ ప్రశ్నలు వేస్తారు. కుదురుకోవాలి కొలువులో, కొలువుకున్న తర్వాత పట్టెడు అన్నం, కుదురుకున్న తర్వాత కాసిన నీళ్లు. అప్పటి వరకు ఈలోగా ఎందులో చేరాడో అందులో నువ్వు ముందో ఈ పని చూడు అన్నారనుకోండి, నేను చాలా బడలిపోయానండి, ఓపిక లేదు, ఇప్పుడు చేయలేనండి అనడానికి ఏం లేదు. ఉత్తరక్షణం ఆ పని చేయాలి. ఎప్పుడు ఉద్యోగంలో కుదురుకున్న తర్వాత అలసట తీర్చుకోవడానికి అవకాశం కలిగినప్పుడు, అప్పుడు వాళ్ళు ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుని తీర్చుకోవాలి అలసట. ఎంత క్లేశం అండి నిజంగా పాండవులది. అది తిక్కన గారు చెప్పకుండా చెప్పని వైచిత్రి. సహదేవుణ్ణి మోసుకురా అంటే అలా చూశాడు. ఆయన అర్థం చేసుకున్నాడు, ఇదే మీతో వచ్చిన గొడవ, అన్నిటికీ అలిసిపోతాను అనలేదు. పెద్దరికమే. ధర్మరాజు మాట చేత పసిగడతాడు. నకులుణ్ణి అడిగాడు, నువ్వు మోసుకునిరా అన్నాడు. అని చూశాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? అంతటి పంచపాండవులలో ఇద్దరు ద్రౌపదిని మోసుకుని వెళ్ళగలిగిన స్థితిలో కూడా లేరు. ఆయన ఇప్పుడు అన్నాడు, అర్జున నువ్వు మోసుకునిరా అన్నాడు. ఉత్తర క్షణం ప్రియమార ఎత్తుకున్నట్టు ఆయన. ఎవడు ఎత్తుకోపోతే చస్తామా అని ఎత్తుకోలేదు. ప్రియమార అంటే నకుల సహదేవులు ఏ బడలికని పొందారో అది అర్జునుడు పొందలేదు. ఇదే ఎన్ని గంటలు యుద్ధం చేయనివ్వండి, ఇంకా ఎన్ని లక్షల సైన్యం చుట్టుముట్టనివ్వండి, ఆయన భుజములు పొంగుతుంటాయిట. అసలు బడలికన్నది ఉండదు, దాహం అన్నది ఉండదు. నిత్యోత్సాహి ఆయన శక్తి అటువంటిది. ఇంత శక్తివంతుడు కనుకనే ఒక్కడే ఉత్తర కుమారుణ్ణి సారథిగా పెట్టుకుని ఆ గోగ్రహణాన్నంతటిని నిగ్రహించగలిగాడు. ఆయన గొప్పతనాన్ని గొప్పతనంగా వర్ణించడం కాదు, తేడా చెప్పడంలో తిక్కన గారు తీసుకున్న సందర్భాన్ని చూడండి. అర్జునుడు అవలీలగా ప్రేమగా ప్రియమార ఎత్తుకున్నట్టు ఎత్తుకుని, అంటే అప్పుడే ఏదో భార్యను ఎత్తుకుని తీసుకెళ్లడం అనేటటువంటి ముచ్చటతో తనంత తానెవడో భార్యను ఎత్తుకున్నాడు అనుకోండి, ఎంత సరదాగా ఎత్తుకుంటాడో అంత సరదాగా ఎత్తుకున్నాడు. ఎత్తుకుని గబగబా తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళందరూ కలిసి ఎక్కడ ఆగారో తెలుసా అండి? శ్మశాన వాటిక ఎందు ఆగారు. ఎందుకని? మాట్లాడుకోవాలి. ఇది ప్రారంభం అంటే, ఇది కష్టం అంటే. ఇంత గొప్ప పాండవులు 5గురు భార్యతో కలిసి
ఇదే ఆఖరిసారి వాళ్ళ 5గురు కలిసి పాండవులుగా ఒకళ్ళతో ఒకళ్ళు అరమరిక లేకుండా, సంకేతాలు లేకుండా ధర్మరాజు గారుగా భీముడితో ఒరే భీమా, ఒరే నకుల అని మాట్లాడాలంటే ఏడాది వరకు కుదరదు. ఇదే ఆఖరిసారి మాట్లాడుకోవడం. ఈ ఆఖరిసారి మాట్లాడుకోవడానికి వాళ్ళకి దొరికిన నెలవు ఏమిటో తెలుసా అండి? ఎక్కడో కూర్చుని మాట్లాడుకోవడానికి కుదరదు. కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేస్తానంటే కుదరదు, అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. కాబట్టి ఎవ్వరూ తమని చూడడానికి వీలు లేని చోటుకి వెళ్ళాలి. ఎవడైనా తోచలేదు అనుకోండి, అలా సినిమాకి పోదామండి అంటాడు, అయితే అలా షికారుకి పోదామండి. ఇంకా ఏమీ తోచలేదు అనుకోండి, భానుగుడి నుంచి జగన్నాయకపూరో, జగన్నాయకపూర్ నుంచి భానుగుడో, ఇటు నుంచి ఎదురో అటు నుంచి పొదరో తిరుగుతాడు. అంతేగాని ఏం తోచట్లేదు అలా శ్మశానానికి పోయిద్దాం ఏంటంటే అని ఎవరన్నా అంటాడు ఏంటి? ఎవడండవు. అక్కడికి ఎవడెళ్తాడు? ఎవడెళ్ళడం. కాబట్టి వీళ్ళు ఎవ్వడూ రావడానికి అవకాశం చోట వీళ్ళు మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంటే వాళ్ళ నిర్భయత్వం, వాళ్ళు ఎలా అక్కడ నిలబడి మాట్లాడుకోగలరో, వాళ్ళ మనసులు ఎంత మంచి జవంతో కూడుకుని ఉన్నాయో మీరు గమనించండి. ఇప్పుడు అక్కడ నిలబడితే అర్జునుడు ధర్మరాజు గారికి చెప్తున్నాడు, అన్నయ్య ఈ చెట్టు వంక చూడన్నాడు. పెద్దలు ఏం చెప్తారంటే, ఆంధ్ర సాహిత్యం మొత్తం మీద ఒక చెట్టుని ఇలాంటి పద్యంతో చెప్పినటువంటి కవి లేడు అంటారు. చాలామంది పెద్దలు అంటారు. ఎంతమంది పెద్దలు అంటారో జమ్మి చెట్టు మీద రాసినటువంటి పద్యం గురించి. ధర్మరాజు ఏదైనా ఒప్పుకునేటట్టుగా చెప్పడం చాలా కష్టం. నేను మీతో తరచు చెప్తున్నాను, ధర్మరాజు గారు మాట్లాడినా అలాగే ఉంటుంది, ధర్మరాజు గారితో మాట్లాడడం కూడా చాలా కష్టం. ద్రౌపది విషయంలోనూ అంతేది. ఆయన అన్నాడు, ఎగసిన కొనలేచి నింగినంతంతకు అవలద్రోచుచుదనరారుదా అని చాగిన శాఖలాశాచక్రముల కొలందలు బారబెట్టంగ బొలుచుదాని కవటలుండుంటితో గదియుచు ఎడమలు మ్రింగి ప్రబ్బగ సొంపు మిగులుదాని లోని జొంపము పవలును పెను చీకటి నొదవించి పొదలంగ నొప్పుదాని కనియ పవమాన వివిధవర్తన కళానువర్తి కాక ఘాకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి ఆభీల భుజగ చండమూర్తి శమీతరు చక్రవర్తి. ఒక చక్రవర్తితో పోల్చాడు ఆ చెట్టుని అర్జునుడు. ఆ చెట్టు ఎంత భయంకరంగా ఉంది అన్నదాన్ని దాని వర్ణన చేత తెలుస్తుంది. అసలు ఉన్నది శ్మశానంలో. శ్మశానంలో ఉన్నటువంటి చెట్టు చిన్నదైతే ధైర్యంగా దాని కింద కడతారు. చాలా పెద్ద చెట్టు అనుకోండి, దాని కిందకి వెళ్ళడానికి తెలుస్తారు. అందున చాలా పెద్ద చెట్టు అయ్యుండి అసలు మీరు దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఇంకొకలా ఉందనుకోండి, శ్మశానానికి వెళ్ళిన వాడు కూడా దాని కిందకి వెళ్ళడం, ఆ చెట్టు కిందకి వెళ్ళడం. అది ఎలా ఉందో చెప్తున్నారు. ఎగసిన కొనలేచి నింగినంతంతకు అవల ద్రోచుచు తనరారుదా అని. ఆ చెట్టు ఎంత ఎత్తు పెరిగిందంటేట అది ఆకాశాన్ని పైకి తోసేస్తోందా అన్నట్టుగా ఉంది. అంటే అంత ఎత్తుకి పెరిగిపోయినటువంటి చెట్టు. చాగిన శాఖలు లాశాచక్రమున కొలందలు బారబెట్టంగ బొలుచుదాని. ఇక చుట్టుకొలతో 10 దిక్కుల్ని కూడా తగులుతూ పక్కలకి నెట్టేస్తున్నాయా అన్నంత పెద్ద పెద్ద కొమ్మలతో ఉందిట. కవటలుండింటితో గదిగిచు ఎడమలు మ్రింగి ప్రబ్బగ సొంపు మిగులుదాని. కొమ్మలో పోనీ ఏదో చూడ్డానికి అందంగా అలా విశాలంగా ఈ కొమ్మ పక్కన కొమ్మ అలా ఏం లేవు. ఆ కవటలుండుంటితో గదిగిచు ఒక కొమ్మతో ఒరుసుకుంటూ కొమ్మకి మధ్య ఎడం లేకుండా ఈ కొమ్మలోంచి వచ్చినటువంటి ఆ శాఖలు, ఆ చిన్న రెమ్మలు ఈ కొమ్మకున్న రెమ్మలతో కలిసిపోయి ఏ కొమ్మ రెమ్మల్లోకి వెళ్ళాయో తెలియకుండా చీకటిగా అసలు సూర్యకిరణాలు తమలోంచి కిందకి పడడానికి వీలు లేని రీతిలో అల్లేసేయట. లోని జొంపము పవలును పెనుచీకటి నొదవించి పొదలంగ నొప్పుదాని. అది మిట్ట మధ్యాహ్నం పగలనుకోండి, చెట్టు కిందకి వెడితే మాత్రం కటిక చీకట్లా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? శ్మశానం పగటిపూటే భయహేతు. పగటిపూటే శ్మశానంలోకి వెడితే భయం వేస్తుంది. చీకటి పడుతుండగా అసలు శ్మశానంలోకి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయరు. అసలు రాత్రి అవధానమే లేదు. అది పగటిపూటైనా చీకటిగా ఉంది శ్మశానంలో అన్న భావన మనసుకి కలిగేటట్టుగా ఉందనుకోండి, వెంటనే తుళ్ళుపాటు కలుగుతుంది.
తుళ్ళుపాటు అంటే మనసు ఉద్వేగాన్ని చెంది భయపడి అదురొస్తుంది. ఆ అదురుకి అది సరి అయిన భూమి కాదు. కాబట్టి అలా ఉంటే ఉండే చోటుకి వెళ్ళరు. అసలు లోకమంతా ఒక ఎత్తు, అది ఒక్కటి ఒక ఎత్తు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ శ్మశాన ప్రదేశమే విచిత్రం, దాని అసాధ్యం కోలా. నేను మా అమ్మగారి శరీరం వదిలిపెట్టినప్పుడు వెళ్ళి పూజ చేయడానికి ఇలా కూర్చుంటే ఇంతంత నోళ్లు తెరిచినటువంటి పురుగులు నా తొడల కిందకి చేరి నోళ్లు తెరిచి ఇలా ఇలా ముట్టుకుంటున్నాయి. ఏమిటి ఇన్ని పురుగులని ఇలా ఎత్తి చూసి అడిగిపోయాను నేను. వెళ్ళిపోతే పూజ చేయిస్తున్నాయని అన్నాడు. మేము అస్తమానం వస్తుంటాం కదండి, ఏం భయపడక్కర్లేదు, అవి ప్రాణం ఉంటే తెలుసుకుంటాయి, ప్రాణం లేకపోతే తెలుసుకుంటాయి. ప్రాణం పోతే మాత్రం అరగంటలో ముక్కల కింద కొరికేస్తాయి. అవి ముట్టుకుని చూస్తాయి. ప్రాణం ఉంటే వాటికి తెలుస్తుంది, అవేం చెయ్యి కొరకవు. అవే కొరికితే ఇంతంత ముక్కలు కొరికేస్తాయండి అన్నాడు. నేను తెల్లబోయాను. దానికి ఎలా తెలుసురా ప్రాణం ఉన్న వస్తువు అని. అదే ఒక శవాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేసే లోపల కొరకడం మొదలెట్టేస్తాయి. అసలు ఆ శ్మశానమే చాలా విచిత్ర భూమి. కాబట్టి చీకటిలో శ్మశానం మరింత భయంకరం. అటువంటి చీకటి పగటిపూట శ్మశానానికి వెళ్ళిన వాడికి ఆ చెట్టు కింద కడితే చీకట్లా కనిపిస్తుంది. ఎందుకంటే అది మిట్ట మధ్యాహ్నమైన సూర్యకిరణాలు ఆ చెట్టు కిందకు పడవు. అంటే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి, ధర్మరాజును ఒప్పించడానికి అర్జునుడు ఆ చెట్టు గొప్పతనాన్ని చెప్తున్నాడు ఇప్పుడు. ఎందుకని? అసలు అన్నయ్య శ్మశానానికి రారెవరు, ఒకవేళ వచ్చిన పగటిపూట వస్తారు. పగటిపూట వచ్చిన చీకటిలా ఉండే ప్రదేశంలోకి ఎవరు వెళ్ళరు. అందుకని చెట్టు కిందకి వచ్చే సాహసం అసలు లోకంలో ఎవడు చేయడు. కనియ పవమాన వివిధ వర్తన కళానువర్తి కాక ఘాకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి ఆభీల భుజగ చండమూర్తి. ఒక పెద్ద పాము కింద చుట్టుకుని పైకి పడగ ఎత్తి ఇలా ఆడుతోందనుకోండి, దాన్ని చక్క కింద నీళ్ళలో ఒక్కసారి తల పెడతానండి అని ఎవడైనా అంటాడా? ఆ శమీతరు చక్రవర్తి ఆ జమ్మి చెట్టు కొమ్మలు ఇలా కదులుతుంటే పెద్ద పాము ఆడుతున్నట్టుగా ఉందిట. ఇప్పుడు దాని కిందకి ఎవరు వస్తారండి? ఇంకా పైగా అది కాక ఘాకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి. దాని కిందకి కాదు, ఆ చుట్టుపక్కల ఎవడున్నా సరే చెట్టును చూసి భయపడతాట. బాబా అదేంటంటే ఆ చెట్టు అలా ఉందా, చెట్టు కింద అలా ఉంది, అటు వద్దులేంటంటే. అటువంటి చెట్టు యొక్క నీడ ఉన్నది చాలక దానికి ఉన్న ఇంకొక లక్షణం ఏంటి? కాక ఘాకారవ స్ఫూర్తి. దాని మీద ఉండేటటువంటివి ఏమిటి అంటే ఒక్క కాకులు, గుడ్లగూబలు, ఈ రెండు నివాసం ఏర్పరచుకున్నాయి. కాబట్టి రాత్రి పగలు కూడా భయంకరమైన అరుపులతో ఉంటుంది. అది కాకులుంటే వచ్చే ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? అన్ని కాకులు ఉన్నాయనుకోండి, మీరు ఏం నీడగా ఉందని ఎవడో తెలియక వెళ్ళినా సరే ఆ కాకులు తమని ఎక్కడ ఏం చేస్తాడో తమ గూడని కాకులన్నీ అరుచుకుంటూ వచ్చి తల మీద కొడతాయి. అందుకని భయం వేయడానికి కారణం అవుతుంది. నేను ఆ చెట్టు కిందకి ఎవరైనా వెడితే కాకులు, గుడ్లగూబలు తరుగుతాయి. మామూలుగానే దిక్కుమాలింది అక్కడికి వెడితే భయం. ఇంకా దానికి తోడు కాకులు, గుడ్లగోబలు ఇలాంటి వరుస్తూ మీరబడి తన్ని చేసాయనుకోండి, ఓ పాటి గుండె బలహీనమైన వాడు చచ్చూరుకుంటాడు. అందుకని శ్మశానానికే వెళ్ళాడు, ఆ చెట్టు కిందకి వెళ్తాడన్నయ్య. అంత భయంకరంగా ఉంది ఇది. కానీ ఇది శమీతరు చక్రవర్తి, ఇది చక్రవర్తి అన్నయ్య అన్నాడు. చెట్లలో చక్రవర్తి. ఎందుకు ఈ మాట అనాలి? తాము చక్రవర్తులు. చక్రవర్తులకు, చక్రవర్తుల ఆయుధాలకి చోటు ఇవ్వగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు ఇంకొక చక్రవర్తి. కాబట్టి అన్నయ్య మన ఆయుధాలు దాచడానికి యోగ్యమైన చక్రవర్తి ఈయన రాజ్యమే అంటే ఈ చెట్టు కొమ్మలే. ఇంత భయంకరంగా ఉంది కాబట్టి మన ఆయుధాలు దాని మీద పెడితే ఎవరు రారు. కాబట్టి అన్నయ్య చూసావా ఈ చెట్టు ఎలా ఉందో అన్నాడు. అని పక్షివ్యాకులమున్ పరేతనలయోపంతోత్తమున్ డాకినీరక్షోభూత పిశాచగోచరము దుర్గంధంబునై చూడ చిత్తక్షోభంబునరించు అట్లగుట చెంతం చేరరాదీశమీ వృక్షం వెవ్వరికి ఇందు పెట్టుదమే పృథ్వీనాథ శస్త్రాస్త్రములు. ఇప్పుడు చెప్పాడు ధర్మరాజు. చెప్పాలంటే అంత జాగ్రత్తగా చెప్పాలి. పక్షి వ్యాకులమున్, అనేకమైన పక్షులు దీని మీద ఉన్నాయన్నయ్య, పెద్ద రొద దీని మీద. పరేతలయోపాంతోత్తమున్, ఉన్నది శ్మశానంలో ఈ చెట్టు. పైగా దీని చుట్టూ ఎక్కడ చూసిన బురద, దుర్గంధం. ఆ చెట్టు దగ్గరికి ఎవ్వరూ రారు అని గుర్తు ఏమిటో తెలుసా అండి? అక్కడ ఒక 2 శవాలు ఉన్నాయి. ఒకటి ఉంచవృత్తి చేసేటటువంటి వ్యక్తి యొక్క శవం పడుంది అక్కడ. అంటే అది శ్మశానం కాబట్టి
ఒక శవం అక్కడ పడిపోయి ఉంటే కాటికాపరి ఏం చేస్తాడంటే కనీసం దాన్ని దహించేవాళ్ళు లేకపోతే కాలిపోయి నెగడు చల్లారిపోయినటువంటి చితి మీదకి విసిరేస్తాడు. ఆ శవం ఇలా పడిపోయి ఉండడం ఎందుకని అంటే కాటి కాపరి కూడా అక్కడికి రాడు, భయపడతాడు. కాటి కాపరికే భయమైన ప్రదేశం అంటే అంత భయంకరంగా ఉంటుంది. అక్కడే ఒక జంతువు యొక్క కళేబరం ఉంది. జంతు కళేబరం ఉంటే దాన్ని తినడానికి నక్కలు రావాలి. ఎందుకంటే శ్మశానంలో నక్కలు తిరుగుతాయి. నక్క ఎందుకు తిరుగుతుందంటే దానికి అక్కడ బాగా ఆహారం దొరుకుతుంది. ఆఖరికి మనుష్య శవాన్ని ప్రత్యేకించి రాత్రి విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు ఒక ప్రత్యేక నవలలో వర్ణించాడు ఆ నక్క రావడం గురించి. భూమిని తవ్వి మరీ శవాన్ని పైకి తీసి తింటుంది. అంత నిర్భయత్వం అక్కడ ఉండేటటువంటి నక్కలు. అటువంటి నక్క రాలేదు, ఆ శవాన్ని కానీ ఆ జంతువు కళేబరాన్ని కానీ తినలేదు. అంటే నక్కలు కూడా రావు అక్కడికి, ఆ చెట్టు దగ్గరికి. అంటే నక్క కూడా రాదంటే ఎందుకంత భయం ఆ చెట్టు దగ్గర? అంటే విపరీతమైన దుర్గంధం. ఎందుచేతనంటే మరి అదంతా తడితడిగా బురద బురదగా ఉంది. బురద బురదగా తడితడిగా ఉండడం ఒకెత్తు, ఆ చెట్టు పైనుంచి ఎండ లోపలికి పడదు, చీకటి కాలేస్తే జారి పడిపోతారు ఎవరైనా. అన్నిటికన్నా ఇంకా ప్రమాదహేతు ఏమిటో తెలుసా అండి? కొన్ని చోట్ల నేను ఒకసారి చాలా సరదాగా ఉందనుకుని కాశీ వెళ్ళి గంగానదిలో మధ్యలో ఉన్నటువంటి ఒక ఇసుక తిన్నె మీదకి వెళ్ళి అసుర సంధ్య వేళలో ఆ ఇసుక తిన్నె మీద నడుస్తూ నడుస్తూ ఉట్టిన ఏదో అలా పరిగెత్తి పిల్లలతో ఆడుకుందామని ఆడుకోబోయాను. పడవ మీద వెళ్ళి మా కుటుంబమే ఒకానొకప్పుడు ఆడుకోపోతే నా ఇసుకలో కాలు కొంచెం గట్టిగా తగిలితే ఏదో గుచ్చుకున్నట్టు అయింది. ఏమిటా అని ఇలా అంటే ఓ పుర్రె, కళ్ళు లేనటువంటి కళ్ళు పదులు 2 కన్నాలు ఉన్నటువంటి ఒక పుర్రె పైకి వచ్చింది. అంటే ఎన్ని శవాలో వెళుతాయి మరి ఇసుకలో ఉండిపోయి. కాబట్టి ఆ తర్వాత బాబా ఇక్కడ ఇలా ఏం చేయకూడదనమాట అని చెప్పి వచ్చి కూర్చుని ఇసుకలోకి వెళితే చేతులు ఉత్తినే ఉండవు కదండి, ఏదో ఇలా ఇలా అంటుంటే ఓ దంతాల వరుస వచ్చింది. ఓహో ఇక్కడ అసలు ఇసుకని ముట్టుకోకుండా కూర్చుని గంగ గురించి మాట్లాడుకోవడం మంచిది అనుకున్నాను నేను. కాబట్టి ఆ చెట్టు అటువంటిది. ఆ చెట్టు దాని దగ్గరికి ఎవరు రారు. ఈ రెండిటిని బట్టి తెలుస్తాను అంటే భయానకమున ఒక రసం. మరి ఆయన చెప్పారు కదా, హృదయాహ్లాది చతుర్థముర్జిత కదోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులం కూడగా 10 తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ తుదిముట్టన్ రచయించుటప్పు బుధ సంతోషంబు నిండారగన్నన్నాడు. రసావిష్కరణకి కవికి అవకాశం దొరికినప్పుడు ఊరుకుంటాడండి. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తదైతత్ పరివర్తతే. కవి బ్రహ్మ లాంటి వాడు, అందులో ఆయన కవి బ్రహ్మ. అవకాశం దొరికితే నిర్మాణం చేస్తాడంతే. కాబట్టి అందున వ్యాసభారతాన్ని ఆంధ్రీకరిస్తున్నాడు, లేనిది కాదు ఉన్న విషయాన్ని చెప్తున్నారు ఆయన. నిజంగా పాండవులు అటువంటి చెట్టు కిందకి వెళ్ళారు, అది ఇతిహాసము జరిగిన కథ. కాబట్టి ఇక్కడ డాకినీ రక్షోభూత పిశాచ గోచరము అందుకు రావేవి. అక్కడ డాకినీ శక్తులు, రాక్షసులు, పిశాచములు ఆ చెట్టును పట్టుకొని వేలాడి ఆడుకుంటూ తిరుగుతుంటాయి. కాబట్టి వాటి ఉద్ధత అక్కడ ఉంటుంది. కాబట్టి నక్కలు కూడా రాలేదు. డాకినీ రక్షోభూత పిశాచ గోచరము దుర్గంధంబునై చూడ చిత్తక్షోభంబునరించు. చూసేటప్పటికే చిత్తక్షోభ వచ్చేస్తుంది, భయం వేసేస్తుంది. అట్లగుట చెంతంచేరరాదీశమీ వృక్షం వెవ్వరికి, దీని దగ్గరికి ఎవరు రానన్నాయా ఈ చెట్టు దగ్గరికి. ఇందును పెట్టుదమే పృథ్వీనాథ శస్త్రాస్త్రములు. కాబట్టి అన్నయ్య ఈ చెట్టు మీద పెడదామా మన శస్త్రాస్త్రాల్ని, దీని మీద పెడితే ఎవ్వరూ రానన్నాయా అన్నాడు. కావున దీని యందిడుట కార్యము కైదువులెల్లా కేశ చర్మావృత సంచయంబుగ శవాకృతిగా నొరరించి కట్టినన్ పోవరు దీని దిక్కొరులు భూవరా నెమ్మది నూరడిల్లు ఎచ్చో వసించినన్ పిదప జొప్పడు గ్రమ్మర వచ్చి గైకొనన్. అన్నయ్య ఒంటి మీద కొంచెం వెంట్రుకలు ఉన్నటువంటి చర్మాన్ని మనం ఎక్కడైనా సంపాదించి ఈ ఆయుధాలన్నింటినీ శవం ఎలా ఉంటుందో అలా పేర్చి ఆ చర్మాన్ని కలిపి కట్టుకట్టి శవం ఎలా పడుకుంటుందో అలా ఈ చెట్టు మీద పడుకోబెడితే ఆ పాటి ఈ పాటి ధైర్యం ఉన్నవాడు ఎవడైనా వచ్చి తలెత్తి చూసినా అమ్మ నాయనో ఈ చెట్టు మీద శవం అని పారిపోతాడన్నయ్య, అందుకని ఆయుధాల్ని శవంగా కడదామా అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ ఇంతటి ధర్మరాజు ఒక్కసారి కళ్ళిలా అన్నాడు. అంటే ఎందరో శత్రువుల్ని శవాలు చేసినటువంటి ఆయుధాలు,
తెగటార్చిన ఆయుధాలు, తమ పౌరుష పరాక్రమాలకి చిహ్నాలైన ఆయుధాలు, పరమ గౌరవాన్ని పొంది అంతఃపురంలో పూజామందిరంలో ఉండి ఆయుధ పూజలు అందుకొని అర్చింపబడి తాము ధరించి తీసుకువెళ్ళే ఆయుధాలు శ్మశాన వాటికలో కింద పెట్టి శవాకృతిలో కట్టి ఇటువంటి జమ్మి చెట్టు మీద పెడుతున్నారు. ఏ స్థితి మనకి కలిగింది? మనం పట్టుకున్నందుకు ఆయుధాలకి కలిగింది. మన పౌరుష పరాక్రమాలకి చిహ్నాలైనవి కూడా శవాల్లా పడుకుంటున్నాయి. ఎంతటి దుస్థితి! ఆఖరికి ఇలా కట్టవలసి వస్తోందా ఆయుధాలని కూడా? ఆయుధాన్ని ఆయుధంగా దాచలేని స్థితి అని గుండె దిటము తప్పింది. గమనించాడు అర్జునుడు. గమనించి అన్నాడు, ఊరడిల్లు అన్నయ్య, బెంగ పెట్టుకోకు, ఊరడిల్లు, ధైర్యం తెచ్చుకో. ఎందుకో తెలుసా? ఎచ్చోవసించినన్ పిదప జొప్పడు గ్రమ్మర వచ్చి కైకొనన్. ఏడాది అయిపోతుందన్నయ్య, ఉండిపోతుందా కాలం? అయిపోయిన తర్వాత మనం వస్తాం మళ్ళీ. మనకి ఇది సంకేత స్థలం. ఇక్కడికి వచ్చి మనం ఆయుధాల మూట విప్పుకుని మళ్ళీ మనం సంతోషంగా మన ఆయుధాలు మనం తీసుకుందాం. ఆ మంచి రోజు వస్తుందన్నయ్య, అప్పటి వరకు వీటిని ఇలా పెడదామన్నాడు. అంటే ఇప్పుడు ముందు దేన్ని పెట్టాలంటే అక్కడ ధర్మరాజు గారు తన ధనస్సు యొక్క వింటినారిని విప్పి పెట్టాడు. భీమసేనుడు తన ధనస్సు యొక్క వింటినారిని విప్పి పెట్టేశాడు. ఇప్పుడు అర్జునుడు పెట్టాలిగా. దేన్ని పెట్టాలి? గాంధీవాన్ని పెట్టాలి. నేను మీకు ప్రతిరోజు చెప్తున్నానుగా, గాంధీవం అంటే ఆయనకి ప్రాణ సమానం, అంత మక్కువ. దాన్ని ఏడాది పాటు ఇక తాను ముట్టుకోనని, ఏడాది పాటు తనకి చూడడం కూడా కుదరదని, ఆఖరికి తాను స్వర్గానికి ఎడుతున్నా గాంధీవం పట్టుకుని వెళ్ళాడు అర్జునుడు. అటువంటి వాడు ఇక ముట్టుకోవడానికి తను పురుషుడు కూడా కాకుండా అయిపోతున్నాడని ఈ స్థితిని ఊహించుకుని ఆ గాంధీవాన్ని శవాకృతిలో కట్టేయడానికి అక్కడ పెట్టేయాలంటే అర్జునుడంతటి వాడి మనసు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో, ఎంత బాధపడిపోయి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో మీరు ఊహించండి. నేను అందుకే చెప్తున్నాను, విరాట పర్వం విన్నా, భారతం విన్నా, చదువుకున్నా మనిషి ప్రతి చిన్న కష్టానికి విచలితుడు కాడు. ఏ పాటి కష్టమయ్యా ఇది నాకంటాడు. ధర్మానికి కట్టుబడి మహాపురుషులు ఎంతంత కష్టాలు ఎదుర్కొన్నారయా, చిన్నదానికి నేను ఎందుకు ధర్మం తప్పాలని అడుగుతాడు. నేను భరిస్తాను, నేను సహిస్తాను, వహిస్తానంటాడు. ఇది ఈ జాతి యొక్క లక్షణం. ఈ జాతి ఎప్పుడూ కూడా సుఖాల కోసం వెంపర్లాడడం ఈ జాతి లక్షణం కాదు. అందుకే మీరు భగవంతుణ్ణి పూజించండి, మీకు జ్వరం రాదని ఇక్కడ చెప్పరు. మీరు భగవంతుణ్ణి పూజించండి, మీకు కష్టం రాదని ఇక్కడ చెప్పరు. మీకు ఏం చెప్తారంటే, మీరు భగవంతుణ్ణి పూజించండి, కష్టం వస్తే నా పాపం ఈ కష్టం రూపంలో పోయిందని మీ మనసుని బాగా జవంతో నిలబెట్టుకుని ఈశ్వర పాదములు విడిచిపెట్టకుండా నిలబడగలిగిన శక్తిని పొందండి అని చెప్తారు. తప్ప కేవలం ఎప్పుడూ కామ్యం కోసం ప్రార్థనలే చేయడం ఈ జాతి లక్షణం కాదు, సనాతన ధర్మంలో అంతర్భాగం కాదు. అది ఒక విశేషం అంతే. ఈశ్వరుణ్ణి పూజించడం ఎప్పుడూ కోరికతో కాదు, మనసుకి అటువంటి జవం కలగడం కోసం పూజ చేస్తారు. భారతం చదివితే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో అంత శక్తి ఉన్నవాళ్ళు వింటే, అయ్యయ్యో మనం ఆ జాతికి వారసులం, అటువంటి పాండవులకు వారసులం, మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలని అర్థం అవుతుంది. కాబట్టి ఆయన అన్నాడు, అంతటి అర్జునుడు ఆ గాంధీవాన్ని అక్కడ పెడుతూ, అనిమిషదానవంబర చరాధిక జాతుల నెల్లబోర నీధనవున కాదె గెల్తూ సముదగ్ర విరోధి భయావహంబు దీనినొక మ్రాన గట్టిచను నిశ్చయమొందగ చేసి దైవమేమనగల అట్లు కాకయని ఆత్మనలందురి మందచేష్టుడై. ఒకానొక నాడు కొన్ని లక్షల మంది శత్రువులు నా ఎదురుగుండా నిలబడితే ఈ గాంధీవాన్ని చేత్తో పట్టుకుని టంకారం చేస్తే ముక్కుల వెంట చెవుల వెంట నెత్తురు పడి చచ్చిపోయారు చాలామంది. దాని ధ్వని అలా ఉంటుంది. ఇటువంటి గాంధీవం పట్టుకుని నేను బాణాలని ప్రయోగం చేస్తుంటే సవ్యసాచినై కొన్ని కోట్ల మందిని మట్టు పెట్టాను. అటువంటి గాంధీవాన్ని ఇవాళ తీసుకెళ్లి శ్మశానంలో శవాన్ని కట్టినట్టు కట్టడానికి పడుకోబెడుతున్నాను. దైవము యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితరములను ఏమని చెప్పవచ్చు? ఆయన శాసనాన్ని ఎవడు అతిక్రమించగలడు? ఎవడు ఇది కాదు నా బుద్ధి జరగాలని ఎవడు శాసించగలడు? ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు అని మందచేష్టుడై, ఇంతటి అర్జునుడు, భుజములు పొంగే అర్జునుడు, లక్షల సైన్యాన్ని చూసి భయపడని అర్జునుడు, ఎన్నడూ చేష్టితములను మరిచిపోయి అలా ఆశ్చర్యచకితుడై నిలబడనటువంటి అర్జునుడు, ఇంతటి భయం లేనటువంటి అర్జునుడు
గాంధీవాన్ని కింద పెట్టేసిన తర్వాత మాత్రం ఆ ఆలోచనలన్నీ మరిచిపోయి వెర్రి చూపులు చూస్తూ అలా నిలబడిపోయాడు. అంటే ఎంత కష్టం వచ్చిందో చూడండి. ధర్మరాజు గారు వీటన్నిటినీ కూడా శవాకృతి వచ్చేటట్టుగా కట్టాడు. అంతకన్నా ఇంకా నేను 10 మాటలు వర్ణించక్కర్లేదు. అంటే గుండ్రంగా ఎక్కడ ఎత్తుగా ఉండాలో అక్కడ ఎత్తుగా ఉండేట్టు, కొంచెం కాళ్ళ దగ్గర పలచగా ఉండేటట్టు, కొంచెం తలలా కనపడేటట్టు కట్టాడు. కట్టి ఇప్పుడు శవంలా ఉన్నటువంటి ఆయుధాల మూటనంతటినీ ధర్మరాజు గారు పట్టుకున్నాడు. పట్టుకుని ఈ శమీ వృక్షం పైకి ఎక్కాడు. ఎక్కి ఒక కొమ్మ మీద పెట్టాడు. కొమ్మ మీద పెట్టి కట్టాడు దాన్ని. కట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇది మీరు పసిగట్టాలి. ఇది ఎక్కడ ఉందో అసలు రహస్యం మీరు కనిపెట్టాలి.